హాయ్ దిస్ ఇస్ నితిన్ వెల్కమ్ టు 10,000. సో మొత్తానికి ఇవాళ మనం చిలుకూరులోని మరి విజ్ఞాన్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్కి వచ్చేసాం. సో ఇవాళ మన 10,000 మరి గెలిచే అదృష్టవంతులు ఎవరో తెలుసుకోవాలంటే మీరు నాతో జాయిన్ కావాల్సిందే. జాయిన్ విత్ మీ. ఓకే, మొత్తానికి వాళ్ళు మనం విజ్ఞాన్ జూనియర్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ స్టూడెంట్స్ చూస్తే మన 10,000 మరి గెలిచేటట్టే నాకు అనిపిస్తున్నారు. సో మరి హాయ్ సో ఒక్కసారి చాలు, ఎందుకంటే మన వాళ్ళు చాలా స్పిరిట్తో ఉన్నారు అండ్ వాళ్ళ వాయిస్ చూస్తే మనకి బేస్ అర్థమైపోతుంది. సో మన గేమ్ వచ్చేసి 10 to 1000. దీంట్లో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 1,680 రూపాయలు గెలుచుకోవచ్చు. సో మరి అందరు రెడీయేనా? ఎస్ రెడీగా ఉన్నారంట. సో మీరు అందరు ఇంటర్ ఫస్ట్ ఇయరా ఏంటి, ఏం చదువుతున్నారు? నీ పేరేంటమ్మా? మాధవి. ఎస్ మాధవి అంట. సో మన గేమ్ కాన్సెప్ట్ నీకు తెలుసు. 10 to 1000 అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్ నువ్వు పర్ఫెక్ట్ గా సమాధానం చెప్తే మరి 1680 అండ్ నువ్వు మధ్యలో 2, 3 క్వశ్చన్ కూడా డ్రాప్ అయినా నీకు ఎంత మనీ వచ్చి అంత మనీ తెలిపోవచ్చు. సో మరి ఓకేనా, రెడీగా ఉన్నా? టెన్షన్ లేదు కదా? ఓకే. అండ్ క్వశ్చన్స్ తో పాటు మధ్యలో నువ్వు యాక్టివిటీస్ కూడా చేయాలి. అండ్ పాటగానే నీకు ఏమన్నా వచ్చా యాక్టివిటీస్ చేయటం? సో సరే మరి ఫస్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతాం. రీసెంట్గా ఏదో మూవీ చూసా అన్నా? ఎస్ రేసు గుర్రం చూసిందంట. రేసు గుర్రంలో హీరోయిన్ ఎవరు? శృతి హాసన్. కరెక్టేనా? ఎస్ ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి మాధవి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో మాధవి మరి ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పింది. అండ్ ఇంకొకటి అందరికీ చెప్తున్నా, ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి, ఎవ్వరు వాళ్ళకి హెల్ప్ కూడా చేయొద్దు. సో ఎందుకంటే మీ దగ్గరకు వస్తాం, మీరు అప్పుడు సమాధానం చెప్పొచ్చు అండ్ మీకు కూడా డబ్బులు ఇస్తాం. సో మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే మన మాధవికి 10 రూపాయలు వచ్చేసాయి. సో మాధవి మొత్తానికి 10 రూపాయలు కొట్టేసి అండ్ ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 1680. సో ఇంకా మాధవికి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఇంకా 5 క్వశ్చన్లు ఉన్నాయి. 5 క్వశ్చన్లు కరెక్ట్గా సమాధానం చెప్తే మరి 1,680 రూపాయలు గెలుచుకోవచ్చు మన మాధవి. అండ్ సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదా? రెడీగా ఉన్నా? ఎస్ చాలా రెడీగా ఉంది, మనమే రెడీగా లేవు. సో మళ్ళీ రేస్ గుర్రం మూవీలో శృతి హాసన్ కి ఫాదర్ గా చేసింది ఎవరు? ఎవరు చెప్పకండి. ప్రకాష్ రాజ్. కరెక్టేనా? రైట్ ఆన్సర్. సో మొత్తానికి సెకండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పింది. సో చూశారు కదా, మన 10,000 లో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ సింపుల్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే సింపుల్ గా మరి 10,000 విన్నర్ కావచ్చు అండ్ 1680 రూపీస్ కొట్టేయచ్చు. ఎస్ ఓకే, మరి గట్టిగా క్లాప్స్ కొడితే మన అమ్మాయికి 20 రూపీస్. ఎస్ మొత్తానికి ఎంత వచ్చాయి మాధవి? 30 రూపీస్. చూసారు కదా, మాధవికి 2 క్వశ్చన్స్ అయిపోయాయి అండ్ 30 రూపాయలు వచ్చాయి అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. చూసారు కదా, మరి చిన్న క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ కమాలని చెప్తే మరి 10,000 విన్నర్ కావచ్చు. సో మాధవి అంతా అయిపోయింది, 2 క్వశ్చన్స్ అడిగా బాగానే ఉంది, 30 రూపాయలు కొట్టేసాం. సో పాట కానీ ఇలాంటివి వద్దా, డబ్బులు ఏమైనా ఉంటే ఇచ్చేయచ్చు, కానీ ఇలాంటి వ్యాపారం పెట్టబాకు ప్లీజ్, నాకు ఇలాంటివి తెలీదు అని అంటావా? మాది అంతేనా? వెరీ గుడ్. మాధవి అనేస్తుంది, నాకు అర్థమైపోయింది. మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. భారతీయుడు మూవీకి డైరెక్టర్ ఎవరు? తెలీదా మాధవి? సో మాధవి నిజాయితీగా ఒప్పుకుంది తెలీదని. సో ఈ క్వశ్చన్కి ఎవరికైనా ఆన్సర్ తెలుసా? భారతీయుడు మూవీకి డైరెక్టర్ ఎవరు? నీ పేరు చెప్తావా? నా పేరు మహేష్. మహేష్ ఏ ప్రిన్స్ మహేషా, మామూలు మహేషా? మామూలు మహేష్. మామూలు మహేషా లేకపోతే మామా మహేషా? మామా మహేష్. ఏ మనోడు బయటకు వచ్చాడు చిన్నగా. 25వ కళ మనోడి దగ్గర ఉంది. సో 24 కళ్ళు అంటారు కదా, 25వ కళ మనోడి దగ్గర ఉంది. తీసేద్దాం, బయటికి లాగేద్దాం. సో మహేష్ భారతీయుడు మూవీకి డైరెక్టర్ ఎవరమ్మా? శంకర్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్ ఆన్సర్ చేశాడు. సో మొత్తానికి మహేష్ ఇది ఆప్షనల్ క్వశ్చన్, నీకు 10 రూపాయలు వచ్చాయమ్మా మహేష్. ఓకేనా? ఆప్షనల్ క్వశ్చన్ కూడా మనం డబ్బులు ఇస్తాం అండ్ మామూలుగా క్వశ్చన్స్టే కాకుండా ఎవరికైనా తెలిస్తే, ఒకవేళ అడిగిన వాళ్ళకి తెలియపోయినా చేతులు ఎత్తండి, మీ దగ్గరకు వస్తా, మీకు డబ్బులు ఇస్తాం. సో మొత్తానికి చూశారు కదా, మన 10,000 చాలా సింపుల్గా ఉంటాయి క్వశ్చన్స్. సో మరి ఇంకెవరు రెడీగా ఉన్నారో తెలుసుకుందాం అండ్ మన 10,000 ఎవరు గెలుస్తారో తెలుసుకుందాం. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. సో నీ పేరు? హారిక. సో హారిక నువ్వేం చేస్తుంటావు? సెకండ్ ఇయరా? హారికని నువ్వేం చేస్తావు అంటే ప్రస్తుతానికి ఇక్కడ నేను గ్రౌండ్లో ఉన్నా అని అంటది. సో హారిక మామూలుగా బేసిక్గా నువ్వు సెకండ్ ఇయర్ కదా? ఓకే, అట్లా అంట, సెకండ్ ఇయర్ చేస్తుందంట. సో నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్ అండ్ సింగింగ్. ఎస్ మనకు కావాల్సింది దొరికింది ఇక్కడ. నేను హాబీస్ అడిగిందే దానికి. అండ్ మామూలుగా అడిగితే వీళ్ళు ఎవరు పాడరు అండ్ డైలాగులు కూడా చెప్పరు. సో హారిక వెరీ గుడ్. అండ్ మాకు కావాల్సిన సింగింగ్ నీ దగ్గర ఉంది. సో మొత్తానికి నేను క్వశ్చన్స్ అడిగితాను, నేను డబ్బులు ఇస్తాను, దాని తర్వాత నువ్వు పాట పాడాలి. సో రెడీయా? ఎస్ ఓకే అండ్ ఎస్ అండ్ రెడీగా ఉందంట. సో మన కాన్సెప్ట్ 10,000 అండ్ 6 క్వశ్చన్ నువ్వు పర్ఫెక్ట్ సమాధానం చెప్తే 1680 అండ్ ఫస్ట్ క్వశ్చన్కి 10, సెకండ్ క్వశ్చన్కి 20, థర్డ్ క్వశ్చన్ 50, ఫోర్త్ క్వశ్చన్కి 100, ఫిఫ్త్ 500, సిక్స్త్ 1000 రూపీస్. అగ్నియా? ఓకేనా? ఎస్ ఓకే. అండ్ హారిక మన ఫస్ట్ క్వశ్చన్కి రెడీగా ఉంది. సో హారిక ఇందాక మనోడిని భారతీయుడు డైరెక్టర్ అడిగా, నేను భారతీయుడిలో హీరో ఎవరు? సింపుల్ క్వశ్చన్, ఇట్ వాస్ సింపుల్ క్వశ్చన్. భారతీయుడు మూవీలో హీరో ఎవరు? కమల్ హాసన్. ఎస్ కమల్ హాసన్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. మన భారతీయుడు మూవీలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మరి భారతీయుడు మూవీకి హీరోని ఎవరైనా అడిగా మన హారిక చెప్పేసింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే మరి 10 రూపాయలు ఇచ్చేస్తాం.
ఎస్ హారిక యు గాట్ 10 రూపీస్. చూసావు కదా చాలా సింపుల్గా మరి 10 రూపాయలు కొట్టేసావు. అబ్బా హారిక కనుకుంటుంది ఏంటబ్బా ఇంత సింపుల్గా ఉంటాయి ఆన్సర్స్, నేనేదో పెద్దగా అనుకున్నా, నేనేదో షో అనుకున్నా, వీళ్ళు పెద్ద క్వశ్చన్స్ చేస్తారనుకున్నా. సో చిన్న క్వశ్చన్స్ అడిగి సరదాగా డబ్బులు ఇస్తున్నారు, ఇదేదో ముందే చెప్తే మంచిగా నేనే ఫ్రెండ్కి వచ్చావనుగా అనుకుంటుంది హారిక. ఎస్ మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు హారిక ఇందాక సింగర్ అని చెప్పింది కాబట్టి ఒక పాట పాడిద్దంట. సో మరి రెడీగా ఉన్న పాట పాడటానికి? ఓకే. ఎస్ క్లాప్, మళ్ళీ క్లాప్ కొట్టండి అందరూ. ఓకే హారిక రెడీగా ఉంది. ఓకే కమాన్ హారిక స్టార్ట్. అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోట నువ్వే. అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడో ఎప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన, తెలియని లోకం తిప్పిని నాకు రుచి చూపవులే. పరిచయమంతా గతమైన గుర్తుకు రానా క్షణమైన, ఎదురుగా ఉన్న కలలే కానీ కలమైనవులే. సూపర్, ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి హారిక. సూపర్. అండ్ చూసారు కదా మంచి చక్కగా పాట కూడా పాడింది. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపాయలు ఇచ్చేసి అండ్ సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉంది మన హారిక. సో సెకండ్ క్వశ్చన్ కూడా నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే 20 రూపాయలు గెలుచుకోవచ్చు. సో సింపుల్గా అడిగేస్తా, పెళ్లి సందడి మూవీ డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్ర రావు. గట్టిగా చెప్పు. రాఘవేంద్ర రావు. ఇట్ వాస్ రైట్ ఆన్సర్, రాఘవేంద్ర రావు. మొత్తానికి హారిక నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పావు. నువ్వు చెప్పలేవు అనుకున్నా, అబ్బా ఎవరైనా అందించారా లేకపోతే నువ్వే చెప్పావా? లేదు అందించారు కానీ నేనే చెప్పాను, పాపం యాక్టింగ్ చేస్తుంది. సో మొత్తానికి గట్టిగా క్లాప్స్ కొడితే మరి సెకండ్ క్వశ్చన్కి 20 రూపాయలు, మొత్తానికి 20 రూపాయలు వచ్చేసాయి హారిక. ఓకే అండ్ ఇప్పటికీ ఎంత వచ్చాయి నీకు? 30 రూపీస్. అండ్ 2 క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ థర్డ్ క్వశ్చన్ మరి 50 రూపీస్. థర్డ్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్తే 50 రూపాయలు గెలుచుకోవచ్చు. సో రెడీగా ఉన్నావు హారిక? ఎస్ హారిక రెడీగా ఉందంట. మనం ఇక అడగటం ఆలస్యం. సో పంజా మూవీ ఐడియా ఉందా? పంజా మూవీలో మన పవన్ కళ్యాణ్కి సపోర్టింగ్ చేసిన క్యారెక్టర్ పేరేంటి? ఆర్యన్. ఓకే అండ్ హారికకి ఇది ఆన్సర్ తెలియదంట. నో ప్రాబ్లం, ఇక్కడ ఎవరికి తెలిసిన చేతులు ఎత్తచ్చు. సో ఎవరికైనా తెలుసా? నీ ఇక్కడ బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. బాయ్స్ ఇందా నుండి చాలా స్పిరిట్తో అండ్ ఊపుతో ఉన్నారు. మమ్మల్ని అడగట్లేదు. యా మనకు ఒక అబ్బాయికి తెలుసు అంట. మనకి ఇందాక నువ్వు చెప్పావు కదా, నీకు ఛాన్స్ లేదు. ఓకే నీ పేరు చెప్పు ఒకసారి. విష్ణు. సో విష్ణు ఇందాక హారికకి 2 క్వశ్చన్స్ అడిగా, 2 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పింది. నాకు థర్డ్ క్వశ్చన్ చెప్పలేకపోయింది. ఆ క్వశ్చన్ నీకు తెలుసు కదా, ఒకసారి గట్టిగా చెప్పాలి. ఆలీ. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. ఆన్సర్ చేశాడు. అండ్ మొత్తానికి ఆప్షనల్ క్వశ్చన్. సో నీ పేరు మళ్ళీ ఒకసారి చెప్తా. విష్ణు. సో విష్ణు ఇందా నాకు అర్థమైపోయింది, నువ్వు 10 రూపాయల కోసమే కదా చూసేది ఆప్షనల్ క్వశ్చన్. విష్ణు ఇందా నుండి టెన్షన్ పడుతున్నారు, ఆప్షనల్ క్వశ్చన్ చెప్పా డబ్బులు ఇస్తాడా లేదా అని. సో మనోడికి 10 రూపాయలు వస్తాయి రావనా? ఇచ్చేస్తాం మనోడికి. సో ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో మొత్తానికి ఇక్కడ బాయ్స్ కూడా చాలా ఎనర్జీగా ఉన్నారు. సో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన 10,000లో మరి ఎవరు గెలుచుకుంటారో లేదో తెలుసుకుందాం. సో నువ్వే ముందుకు రా, నిన్ను అడుగుదాం అనుకుంటాను. సో ముందుకు రా, నీ పేరు చెప్పు సార్. విష్ణు. సో విష్ణు మనతో ఉన్నాడు. విష్ణు నువ్వేంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకే నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్. ఏంటి ఇందాక వాళ్ళ సింగింగ్ అంటే పాట పాడిస్తానే డాన్సింగ్ అన్నా? అలాంటివి ఏం కుదరవమ్మా, నువ్వు మిమిక్రీ అలాంటివి ఏమైనా సరదాగా డైలాగులు ఏం రావా? అంతేనా? అన్నట్టు తొడగొట్టిపోతావు ఏంటి? ఓకే మనోడు అలాంటి ఏం లేంట. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయమంట. రెడీగా ఉన్నా ఫస్ట్ క్వశ్చన్కి? యా భారతీయుడు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎస్ మన విష్ణుకి తెలియదంట. సో భారతీయుడు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఎవరికైనా తెలుసా ఇది? నీ పేరు చెప్పు సార్. అనిల్ కుమార్. అనిల్. నువ్వేం చేస్తుంటావు? సెకండ్ ఇయర్. కన్ఫ్యూజన్ ఏంది అసలు, నేనేం చేయను అనేటట్టును. ఓకే మనోడు కన్ఫ్యూజ్ అయ్యి అసలు నేనేం చేసేటట్టు లేడా అని ఉంటాడు. సో మనకి దీనికి ఆన్సర్ తెలుసా? భారతీయుడు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి గట్టిగా చెప్తా. ఏఆర్ రెహమాన్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. సో మొత్తానికి మనోడికి ఫస్ట్ క్వశ్చన్ అడిగా, ఫస్ట్ క్వశ్చన్ చెప్పలేపాడు. సో అనిల్ యా ఇది నీకు ఫస్ట్ క్వశ్చన్ అనుకో. నీకు ఫస్ట్ క్వశ్చన్ నుండి స్టార్ట్ చేస్తున్నా. 10 రూపాయలు వచ్చేసి ఒకసారి గట్టిగా అందరు క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. సో అనిల్ ఎస్ మన గేమ్ కాన్సెప్ట్ తెలుసా? మళ్ళీ చెప్పాలా? తెలుసా? షురూ చేద్దాం ఇక. ఈసారి సరదాగా ఒక పాట పాడదాం అనుకున్నా. ఆ పాట ఏ మూవీలో చెప్తా? ఓకేనా? ఓకే రెడీగా ఉన్నాడంట మనోడు. ఇక పాట పాడే ఇక మనం పంజా మూవీలో ఒకటి అడుగుదాం అనుకున్నా, తర్వాత పాట అడుగుతాను నేను. సో పంజా మూవీకి డైరెక్టరు? ఇంత సింపుల్ ఆన్సర్. పవన్ కళ్యాణ్ మూవీస్ వెళ్ళిపోతే ఎట్లా అనిల్? సో నో ప్రాబ్లం. అండ్ ఇంకా చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారంట. సో ముందుకురా, నీ పేరు చెప్తా ఒకసారి. శ్రీకాంత్. పంజా మూవీకి డైరెక్టర్ ఎవరు?
విష్ణువర్ధన్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. యా, నీ పేరు ఏదో చెప్పా? శ్రీకాంత్. సో శ్రీకాంత్ మనకి ఫస్ట్ క్వశ్చన్ మనోడిని అడిగితే కరెక్ట్గా సమాధానం చెప్పాడు, 10 రూపాయలు వచ్చాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ చెప్పలేకపోయాడు అండ్ దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పాడు విష్ణువర్ధన్. సో మరి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. యా, మనకు కూడా డబ్బులు ఇచ్చేద్దాం. సో 10 రూపాయలు. ఓకే, చూశారు కదా ఇవాళ మన 10,000లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మరి ఇంకా చాలా మంది ఇక్కడ కంటెస్టెంట్స్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు 10,000లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు 10,000. మనం చూశారు కదా ఇవాళ మన 10,000లో చాలా మంది చక్కగా ఆన్సర్స్ చేస్తున్నారు అండ్ డబ్బులు గెలుచుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మరి యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ మనతో పాటు మహేష్ ఒక యాక్టివిటీ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఒకసారి గట్టిగా అందరు క్లాప్స్ కొట్టండి. ఎస్ మహేష్, ఎస్ నీ ఎనర్జీ మొత్తం ఇక్కడ చూపెట్టు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నావు మా కోసం? మిమిక్రీ చేస్తున్నాడంట మహేష్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓకే, ఎస్ కమాన్ మహేష్. ఒక పిల్లల కోడి తన పిల్లల్ని రక్షించుకోవడానికి కుక్క బారి నుండి ఎలా కొట్టాడిందో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. కోడి ముందు తన పిల్లల్ని ఈ విధంగా మేపుతుంటే అప్పుడే కుక్క వచ్చి ఈ విధంగా అరిచి కుక్క పైన అటాక్ చేయగానే కుక్క వెంటనే ఈ విధంగా అరుస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు కోడి సంతోషంగా తన ఇంటికి తను చేరుతుంది. ఇంతేనా? థ్యాంక్ యూ. మొత్తానికి మహేష్ కోసేపు అయితే గుడ్డు పెట్టేటట్టున్నావు. మొత్తానికి ఒకరొక అంట మొత్తానికి కోడే మరి కుక్కను భయపెట్టిందంట. సూపర్, మహేష్లో మంచి టాలెంట్ ఉంది. సో మహేష్ ఇంకా మా కోసం రెడీగా మరి ప్రిపేర్గా ఇంకా వేరే ఏమైనా సరదాగా చేయొద్దు. సో వాళ్ళే కాదు ఇక మన 10,000లో చాలా మంది రెడీగా ఉన్నారు. ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు. సో మరి రెడీగా ఉన్నారా? ఎస్, ఓకే. ఓకే, నీ పేరు చెప్తావా మళ్ళీ? పల్లవి. యా, పల్లవి మనతో ఉంది. సో పల్లవి మన గేమ్ కాన్సెప్ట్ తెలుసు ఆల్రెడీ. అండ్ 10 క్వశ్చన్స్ అది 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే 1,180 రూపాయలు వస్తాయి నీకు. ఓకేనా మరి? ఎస్, మరి నేను క్వశ్చన్స్ అడుగుతా. క్వశ్చన్స్ తర్వాత నువ్వు సరదాగా పాడబడాలి. రెడీగా ఉన్నావా మరి? ఎస్, నువ్వు పాటలు పాడతావా లేకపోతే జస్ట్ జోకులు చెప్తావా? ఏం చెప్తావు? పాటే పాడతావా? సో పాట పాడిద్దంట. సో పాట పాడే ముందు మనం ఒకసారి మన 10,000లోకి వెళ్ళిపోయి మన క్వశ్చన్స్ అడిగేద్దాం అండ్ డబ్బులు ఇచ్చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి రెడీగా ఉన్నా? ఎస్, ఫస్ట్ క్వశ్చన్కి రెడీగా ఉందంట. మరి అడిగేద్దాం. ఆడవారి మాటలకే అర్థాలే వేర్లే మూవీ ఐడియా ఉందా నీకు? సో దాంట్లో హీరో ఎవరు? వెంకటేష్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి విన్నారా అందరూ? ఎస్, అందరు గట్టిగా నేను చెప్పేది వినండి. ఆడవారి మాటలకే అర్థాలే వేర్లే మూవీలో హీరో ఎవరంటే మరి వెంకటేష్ అని చాలా హార్డ్ క్వశ్చన్కి సింపుల్గా ఆన్సర్ చేసేసింది మన పల్లవి. సో పల్లవి, మొత్తానికి నీ దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి. నాకు అర్థమైంది. అసలుకి మూవీస్ మీద చాలా పట్టున్నట్టుంది. అంత టఫ్ క్వశ్చన్ కూడా చెప్పిందంటే మామూలు విషయం కాదు. సో ఇదంతా కాదులే కానీ ఇందరూ నువ్వు మాటల్లో పెడుతున్నావు, డబ్బులు ఇట్లేదు అంటావు, అంతేనా? ఓకే, పల్లవి నన్ను చూస్తుంది అనుకున్నాను. నన్ను కాదు, డబ్బులు చూస్తుంది. సో పల్లవి, ఓకే, నువ్వు అనుకున్నట్టుగానే నీకు 10 రూపాయలు ఇచ్చేస్తాను. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. చూసారు కదా. అండ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అండ్ దాంట్లో హీరోయిన్ ఎవరు? ఆడవారి మాటలకి అర్థాల వేరులో హీరోయిన్ త్రిష. అబ్బా చెప్పనుకున్నా, చెప్పేసినా? ఎస్, మళ్ళీ గట్టిగా క్లాప్స్ కొట్టి. చూశాను కదా కాబట్టి చెప్తున్నా అంట. సో చూసిందంట అమ్మాయి. ఒకసారి గట్టిగా మళ్ళీ క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఇక డబ్బులు ఇద్దాం వద్దా? ఇవ్వాలి కదా. అసలు లెక్క ప్రకారం అయితే ఇవ్వాలి కదా అంటుంది. ఇచ్చేద్దాం, ఎందుకంటే లేకపోతే ఇచ్చే అయిపోతే అసలు కొట్టేటట్టుంది. సో మళ్ళీ పాట కూడా పాడదు నెక్స్ట్ మన కోసం. సో పల్లవి, 2 క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ సింపుల్ క్వశ్చన్స్. అండ్ సింపుల్ కూడా కాదు, హార్డ్ అవి, అంతేనా? నా దృష్టిలో హార్డ్ అవి. ఆ హార్డ్ క్వశ్చన్స్ కూడా మన పల్లవి చెప్పేసింది. అండ్ మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు సరదాగా ఒక పాట పాడతాను. ఆ పాట పాడతావా? ఎస్, ఒకసారి మళ్ళీ గట్టిగా క్లాప్స్ కొట్టండి. మన పల్లవి మన కోసం ఒక పాట పాడుతున్నాను. లా 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 లా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అల్లి బిల్లి మేఘమాల బాగుందా, అందమైన మేఘమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా, కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా,
అప్పుడెప్పుడో గుండమావి తోటలో అట్ల తద్దిలు ఎలుయినట్టుగా ఇప్పుడెందుకో అర్ధరాత్రి వేళలో గుర్తుకొస్తుంది కొత్త కొత్తగా చిగురించిన ఎనమదిలో చిగురించిన కలవరమా తీపి తీపి చేదు ఇదా వేప పూల ఉగాదిగా చిలకమ్మ చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా. ఎస్ సూపర్ అండ్ ఒకసారి అందరూ గట్టిగా క్లాప్ కొట్టండి. యా మన పల్లవి మంచిగా ఒక పల్లవి వదిలింది. ఎస్ పల్లవి చాలా సూపర్గా ఉంది అండ్ 2 క్వశ్చన్స్ అయిపోయి గోట్ 30 రూపీస్ అండ్ థర్డ్ క్వశ్చన్ రెడీగా ఉన్నావు. ఎస్ థర్డ్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా అడుగుదాం అనుకుంటున్నాను, మరి నువ్వు చెప్తావు అనుకుంటా నాకు తెలుసు. సో జెంటిల్ మ్యాన్ మూవీకి డైరెక్టర్ ఎవరు? శంకర్. ఎవరు వెనకాల నుండి అయిపోయింది చెప్పేశారు, నాకు అర్థమైపోయింది. సో మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పు. శంకర్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. వెనకాల నుండి వాళ్ళ లెక్చరర్స్ ఉన్నారు, నాకు అర్థమైపోయింది. వెనకాల నుండి స్లిప్ రాసి ఇచ్చారు, ఆ మాటల ద్వారా చెప్తే మనకి తెలిసిపోద్దని ఒక స్లిప్ రాసి ఇచ్చారంట. ఒకసారి గట్టిగా క్లాస్ కొడితే థర్డ్ క్వశ్చన్కి 50 రూపాయలు వచ్చేసాయి మన పల్లవికి. సో సూపర్ అండ్ మొత్తానికి 80 రూపీస్ వచ్చాయి నీకు. యా పల్లవి నీకు ఎంత వచ్చాయి ఇప్పుడు? 80 రూపీస్ వచ్చాయి. చూసారు కదా మన 10th లో చాలా సింపుల్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే మరి ఎవరో కాదు మీరు కూడా ఎవరన్నా గెలుచుకోవచ్చు. అండ్ ఇప్పటికే మరి పల్లవికి 80 రూపీస్ వచ్చాయి. అండ్ 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 4th క్వశ్చన్కి రెడీగా ఉన్నా. ఎస్ 4th క్వశ్చన్కి రెడీగా ఉందంట. గ్రహం బెల్ ఫోన్ని ఏ ఇయర్లో కనిపెట్టాడు? సో 1 2 3 4 1918. ఎస్ 1918 కాదు, ఇట్ వాస్ రాంగ్ ఆన్సర్. ఇంకెవరికైనా తెలుసా ఇది? నో ప్రాబ్లం. అండ్ దానికి ఆన్సర్ వచ్చేసి ఇంకెవరికైనా తెలుసా? సో ఆన్సర్ ఎవరికి తెలియదంట. 1876 దానికి ఆన్సర్ వచ్చేసి. ఓకే అండ్ 1876. సో ఎనీవే మరి 4th క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోయింది అండ్ మొత్తానికి 80 రూపాయలు గెలుచుకుంది. అండ్ 4th క్వశ్చన్ కరెక్ట్గా చెప్పుంటే మరి 100 రూపాయలు వచ్చాయి. సో మరి ఇంకా మన దగ్గర చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు, మరి వాళ్ళు మన 10th రోజుల్లో విన్ అవుతారో లేదో తెలుసుకుందాం. సో ఇక్కడ అబ్బాయిలు ఉన్నారు చాలా జోష్ మీద. అండ్ మొత్తానికి మరి వాళ్ళ మన 10th రోజుల్లో వాళ్ళు కంపల్సరీ డబ్బులు కొట్టేస్తారని నాకు అనిపిస్తుంది. అండ్ 1680. సో ముందుకు రా, నీ పేరు చెప్తావు ఒకసారి? నజీర్. ఎస్ మరి మా కోసం డైలాగులు కానీ పాటలు కానీ ఏదన్నా మీకు ఎవరికి ఏ యాక్టివిటీ వచ్చినా చేయాలి. సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నువ్వు ఫస్ట్ యాక్టివిటీ చేస్తే క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఎస్ నజీర్ ఇనిషియేటర్గా మనం అడగముందే నేను ఏదో ఒకటి చేస్తానని మనోడు ముందుకు వచ్చేసాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. యా నజీర్ ఏం చేస్తున్నావు? ఫస్ట్ ఇయర్ సిఈసి. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు అది ఖాళీగానే ఖాళీగా ఉంటున్నావు. నువ్వు ఇంకో క్వశ్చన్ అడిగినా కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి మైక్ పట్టుకున్నావు అంటావు. నేను అడిగేది ఇప్పుడు మా కోసం నువ్వు ఏం చేయబోతున్నావు అని. డైలాగా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. డైలాగ్ చెప్తున్నాను. अरे वो सांबा कितने आदमी थे? हाँ हुजूर 6 आदमी थे। और तुम लोग कितने थे? हाँ हुजूर 10 आदमी। और कौन भाग के आए? हुजूर हम लोग ही। ఎస్ గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ ఫ్యాబులస్ అండ్ సూపర్ డైలాగ్. సో నజీర్ ఇంకెవరు మనోళ్ళు మంచిగా డైలాగులు చెప్పేది అండ్ మిమిక్రీ చేసేది? ఎస్ మనోడు కద్దర్ సెట్ వేసుకొని వచ్చిండు అండ్ బాలకృష్ణ డైలాగ్ నరకటం మొదలు పెడితే వరుసలు చూడు మనోడు. సో మొత్తానికి టెంపర్ లేచేద్ది. ఓకే నీ పేరు చెప్తా ఒకసారి? సైదాలిఫ్. సో వెనకాల నుండి లేచింది మా వాడికి ఆల్రెడీ టెంపర్ అంటున్నాడు. సో ఓకే ఇప్పుడు మా కోసం ఏం చేస్తున్నావు? డైలాగ్ చెప్తున్నావు సంథింగ్ ఏం చేస్తున్నావు? సాంగ్. ఎస్ మనోడు సాంగ్ పాడబోతున్నాడు అంటే ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి మన 10th రోజుల్లో. కమాన్ పాడు. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకు, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకు. ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం? థ్యాంక్ యూ. ఎస్ చాలా చక్కగా అండ్ సూపర్గా పాడాడు. అమ్మ కోసం అసలు ఎవరు రాయగలరండి? ఒకసారి నిజంగా గట్టిగా క్లాప్ కొట్టండి. ఇట్ వాస్ ఫ్యాబులస్ సాంగ్. చూసారు కనుక మన 10th రోజుల్లో చాలా చలాకీగా పార్టిసిపేట్ చేస్తున్నారు మన ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్, మన విజ్ఞాన్ స్టూడెంట్స్. అండ్ చాలా చక్కగా ఆన్సర్స్ కూడా చెప్తున్నారు అండ్ మంచిగా పాటలు పాడుతున్నారు, మిమిక్రీ చేస్తున్నారు. సో ఇంకా చాలా మంది కంటెస్టెంట్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు అండ్ మన 10th రోజుల్లో వాళ్ళు మరి డబ్బులు గెలుచుకునే ముందు మన 10th రోజుల్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు 10th చూశారుగా మరి చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ మధ్యలో మరి సాంగ్స్ పాడుతున్నారు అండ్ డైలాగ్ చెప్తున్నారు అండ్ మన 10th మరి డబ్బులు కూడా గెలుచుకున్నారు. సో ఇక్కడ మరి చాలా మంది బాయ్స్ ఉన్నారు, మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతా అండ్ చాలా మంది డైలాగులు కూడా చెప్తా అండ్ మంచిగా అంటున్నారు. సో ఇంతవరకు నాకు ఒక తగిలే డైలాగ్ ఎవరు చెప్పాలి? సో అన్న మా బాబాయ్ ఎప్పుడూ చెప్తుండేవాడు అన్న, పొరచేత్తో కొడితే పునర్జన్మ ఉండదు, అమ్మ తోడన్న అడ్డంగా నరికేస్తా, అలాంటి డైలాగులు నాకు కావాలి. సో ఎవరైనా చెప్తున్నారు ఇంకా బాలకృష్ణ లాంటి డైలాగులు ఉన్నారా? సో నాకు పాటలు ఓకే అండ్ డైలాగ్ నాకు మంచి మాస్ డైలాగ్ చెప్పాలి. ఓకే మనతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో నీ పేరు చెప్తావా? नारा सिम्हा నువ్వు అరిస్తే భయపడటానికి ఓటర్ని అనుకున్నావు బే, షూటర్ని నా కొడక తొక్కి పడేస్తా. ఎస్ అలాంటి డైలాగ్ నాకు కావాలి. సో నరసింహ నువ్వు మరి రెడీగా ఉన్నా? ఎస్ మరి మా కోసం ఏం చేస్తున్నావు ఇప్పుడు? కవితలు చెప్తా. కవిత్వాలు చెప్తావా? మా ఇంట్లోని కుక్క దానికి అసలే టిక్క, నేను వేసాను బిస్కెట్ ముక్క, పట్టిన నా పిక్క, కారుని రట్టపు చుక్క, డాక్టర్ ఇచ్చాడు టాబ్లెట్ ముక్క. మనిషి కన్నా మనసు గొప్పది, ఆవేశం కన్నా ఆలోచన గొప్పది, కోపం కన్నా జ్వాలు గొప్పది, ప్రేమ కన్నా త్యాగం గొప్పది, అన్నిటికన్నా ముందు క్రమశిక్షణ గొప్పది అండ్ చదువు గొప్పది. గులాబీ పువ్వుకు రంగులు ఎక్కువ, మల్లె పువ్వుకు సువాసన ఎక్కువ, అందమైన వాళ్ళకు పొగరెక్కువ. ఈ డైలాగు నువ్వు చెప్పినట్లేదు, ఎవరి మీద విసిరినట్టుంది డైలాగ్ అది. ఎస్ మొత్తానికి నరసింహ అసలు చల్లర రేగిపోయాడు అండ్ ఇందాక నేను ఏదో కవితలు అంటే డివోషనల్ కవితలు అనుకున్నా అండ్ ఫైర్ మీద ఒక్కొక్కల మీద ఇసిరాడు అండ్ సూపర్గా చెప్పాడు నరసింహ, సూపర్ అబ్బా. అండ్ మళ్ళీ దగ్గరకు వస్తాయని ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు మన దాంట్లో. సో ఇప్పటివరకు మన స్టూడెంట్స్ని అడిగాం కదా, ఇప్పుడు మనతో పాటు మేడమ్స్ ఉన్నారు, వాళ్ళకి చదువు చెప్పే మేడం. సో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన 10,000 గేమ్ ఆడదాం అండ్ వాళ్ళు గెలిచి మరి 1680 రూపీస్ మరి దక్కించుకుంటారో లేదో తెలుసుకుందాం. సో హలో మేడం, మీ పేరు? సంతోషి. అండ్ మీరు? My name is Aparna. అపర్ణ. అండ్ మీరు మేడం? మై నేమ్ ఇస్ పద్మ. సో ఇక్కడ మనతో పాటు ముగ్గురు ఉన్నారు. సో మన గేమ్ మీకు ఆల్రెడీ తెలుసు, 10,000 అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా సమాధానం చెప్తే మరి 1680 రూపీస్ గెలుచుకోవచ్చు. సో ఓకే అదంతా పక్కన పెట్టేస్తే మీరు సరదాగా మా కోసం ఒక పాటలు కానీ అండ్ ఏదైనా కవితలు కూడా చెప్పొచ్చు. మీ పిల్లలు ఇప్పుడు దాకా చెప్పించారు వెనకాల నుండి, అలాంటి కవితలు మాతో పాటు షేర్ చేసుకోవచ్చు. సో మరి క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం మేడం. ఓకే అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తానా. జెంటిల్మ్యాన్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. యా సంతోషి మేడం, సూపర్ అండ్ సూపర్. మీ దగ్గర నాలెడ్జ్ ఉందని నాకు అర్థమైపోయింది, ఎందుకంటే మీరు ఇందాక చాలా మందికి చెప్పారు. సో ఒకసారి మళ్ళీ గట్టిగా క్లాప్స్ కొడితే మరి 10 రూపాయలు ఇచ్చేస్తానా. సో 10 రూపీస్ వచ్చాయి మీకు. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీకి డైరెక్టర్ ఎవరు? ప్రభుదేవ. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అండ్ సెకండ్ ఆన్సర్కి 20 రూపాయలు. సో మొత్తానికి 20 రూపీస్ వచ్చాయి మేడం. కరెక్ట్గా సమాధానం చెప్పారు అంత పర్ఫెక్ట్గా. సో మొత్తానికి 2 క్వశ్చన్స్ అయిపోయాయి. యూ గాట్ 30 రూపీస్. సో మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు సరదాగా ఇందాక మీరు పాట పాడదాం సంథింగ్ ఏదో చేద్దాం అనుకున్నారు కదా, సో మా కోసం. కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నీ ఆశ నా కోసమే నీ శ్వాస నా రూపమే ఆసులే తెలిపేందుకు నా భాషని మౌనమే కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే. గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ సూపర్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ కరెక్ట్గా మరి సమాధానం 2 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి అండ్ 30 రూపీస్ గెలుచుకున్నాను. అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ అండ్ 4 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే మన 10,000 విన్నర్ కావచ్చు. సో మేడం థర్డ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఏ సంవత్సరంలో నియమితులయ్యారు? 1958. 1958. ఎస్ యు గెస్, బట్ అది కరెక్ట్ కాదు. 58. ఓకే నో ప్రాబ్లం. ఇట్ వాస్ గెస్ అంతే, అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా దగ్గరకు వచ్చారు. 1958 అంటే ఆ రేంజ్లో ఉన్నారు. 59. ఓకే ఇంకోసేపు అయితే 60 అంటారు. లైన్ కొట్టుకుని వస్తే మొత్తానికి చిన్నగా వస్తే ఆన్సర్ మాత్రం వచ్చేసింది ఒక నెంబర్ మీద. సో ఎనీవే ఇట్ వాస్ రాంగ్ ఆన్సర్. ఎవరికైనా తెలుసా పివి నరసింహారావు గారు మరి ముఖ్యమంత్రిగా ఏ సంవత్సరంలో అయ్యారు? ఎవరికి తెలియదు అంట. 1971 దానికి ఆన్సర్ వచ్చేసి. సో ఎనీవే మొత్తానికి చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు అండ్ మధ్యలో పాటలు కూడా పాడారు అండ్ మనతో పాటు మేడమ్స్ కూడా మధ్యలో మన 10,000లో పార్టిసిపేట్ చేసి అండ్ 30 రూపీస్ అలా గెలుచుకున్నారు. చూశారు కదా ఇవాళ మన 10,000లో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ పాటలు పాడారు అండ్ మనం అడిగిన చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పి డబ్బులు కూడా గెలుచుకున్నారు. మొత్తానికి వాళ్ళు మన 10,000లో 6 క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా సమాధానం చెప్పి 1680 రూపీస్ ఎవరు గెలుచుకోలేపారు. నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అయినా గెలుచుకోవాలని నేను అనుకుంటున్నాను అండ్ గెలుచుకుంటారు కంపల్సరీ. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.